अरे वो रेड्डी साहब ये खेल क्या होती है? नहीं 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 नहीं, अरे थोड़ा उबालो रे। हाँ रेड्डी साहब, भाई पूरा पक्का आ गया। आप मेरे को बहुत मदद किया था, मैं हूँ ना इधर। हाँ हाँ जी, हाँ हाँ हाँ, ऐसे कुछ नहीं है। नहीं 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 नहीं, ऐसे नहीं होगा। दोस्ती पहले आती जी। बेटा गणेश, हाँ भाई। ये शुक्रिया को तेलुगु में क्या बोलते रे? థ్యాంక్స్ బాయ్. हाँ, बहुत थैंक्स है जी। రే ఇంకెన్నాళ్ళరా ఇలా చిన్న చిన్న కిరాణా కొట్లు? ఏదైనా పెద్ద చేసి సెట్ అయిపోదాం మావా. ఎంత చిన్న పని చేస్తున్నామని కాదురా, ఎంత ఏకాగ్రతతో చేస్తున్నామనేది ఇంపార్టెంట్. నిజాయితీగా కష్టపడదాం, ఉన్నత శిఖరాలు అధిరోహిద్దాం. నేను మీ చెల్లెల దగ్గరికి వెళ్తున్నా, నువ్వు బస్సులో ఇంటికి వెళ్ళిపో. వెళ్ళిపోతా. మార్నింగ్ కల్లా స్టాక్ రాకపోతే చంపేస్తా చెప్తున్నా. అంటే వెహికల్ రాదా? ఎందుకు రాదురా? ఇవన్నీ తెలీదురా. ఎంతండి స్వేచ్ఛ? దాని మీద ఉండి చూసుకోండి సార్. నాకు తెలియదు ఆ సర్కిల్ గురించి. మరి తెలుసు ఎందుకు గారు? నేను చూస్తాను. వెళ్ళి చూసుకో. గోధుమ పిండి ఎంత? 301 రూపీస్. డేట్స్ అది తెలిసి నీకనే వచ్చిన. మేడం ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి, దాహం అవుతుంది. వాటర్ కావాలా? ఏం చేస్తున్నావు? నిన్న సినిమాకి పోదామన్నావు, ఈరోజు నువ్వు ఎందుకు వద్దంటున్నావే? వాక్రా ఓనర్ ఉన్నాడు. అబ్బా వర్కా ఓనరా? ఎవడు బే నువ్వు? చూడండి సార్, వీడెవడో మిస్బిహేవ్ చేస్తున్నాడు. ఈ బాటిల్ తీసుకొని నీకు మొహం పగిలిపోద్ది. బ్రేక్ యువర్ బోన్స్ బ్లడీ ఇడియట్. నడు బయట నడు. ఏం బ్రో మెల్లగోతున్నావు? జల్దీ నడు. హాయ్ హాయ్. పో వీడెవడో మిస్బిహేవ్ చేస్తున్నావుగా. అవునే, నాకు ఎట్లా బిహేవ్ చేయాలనో తెలియదు, ఎట్లా లవ్ చేయాలనో తెలియదు. ప్లీజ్. అందుకే పిచ్చోడ్లో నీ పేరు టాటూ వేయించుకున్నా చూడు. నాకు అవ్వాల్సిందే. నా పేరా? ఇంకెన్నాళ్ళు దాచిపెడతావా ఏమన్నా లవ్ ని? ఆడ అందరి ముందు ఎదవని చేసి ఇప్పుడు వస్తావా? రే నువ్వు సెటిల్ అయితే ఇంట్లో చెప్పేద్దాం, కానీ వర్షం పడుతుంది, ఇంటికి నేను పోదాం. రాను, నువ్వు పో. ఏంది? ఏం లేదురా. ఓకేనా? పనైందా? కాలేదు కిషోరా. ఏమన్నాడు రామకృష్ణ? నాకు సాయం చేస్తే ఆ సీఎం సంపుతాడేమోనని భయం. ఈ నా కొడుకులకి పిరికి నా కొడుకులు. ఆ బెంగళూరు సంజయ్కి ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. कैसे हो किशोर भाई? మర్చిపోయావు మమ్మల్ని. ఇప్పటికైనా మాతో మాట్లాడాలనిపించింది, అదే చాలు. టైం అచ్చా నహీ హై సేట్. తెలిసింది కిషోర్ బాయ్, నేనేం చేయాలో చెప్పు. కేఆర్ పురంలో స్టార్ట్ చేసిన 5 వెంచర్లు కావాలంటే నీ పేరు మీద రాసేస్తా. నాకు 100 కోట్లు లిక్విడ్ క్యాష్ కావాలి సేట్. ఈ ఒక్క హెల్ప్ చేయి. ఏమైంది సేట్? నాకు హెల్ప్ చేసేకి నువ్వు కూడా భయపడతాండవా?
భయపడేలా ఉంటే నీ ఫోన్ తీసేవాడిని కాదు కదా. ఆ 100 కోట్లు ముంబైలో అరేంజ్ చేస్తున్నాను. నా మనిషి నీకు టచ్లోకి వస్తాడు, కానీ అక్కడి నుంచి సేఫ్గా కర్నూలు తీసుకొచ్చే బాధ్యత మాత్రం నీది. థ్యాంక్ యూ సంజయ్ సేట్, థ్యాంక్ యూ. సీనన్నా, డబ్బు రెడీ అయిపోయింది ముంబైలో. నాకు తెలుసు సేట్ నీ మాట కాదన్నా. అన్నా, కానీ మనోళ్ళ మీద వాళ్ళ నిఘా ఉంది. ముంబై నుంచి కర్నూలుకి 100 కోట్లు సేఫ్ గా తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న ఓ కొత్తోడు కావాలి. ఆగనయ్యా రుద్రా, నీకు బెయిల్ వచ్చింది. ఓకే హరీందర్ భాయ్, సేట్తో నేను మాట్లాడినాను. నా మనిషి నీకు టలానికి వస్తాడు. కూర్చో. రుద్ర, ఇచ్చిన మాట కోసం ప్రాణమైనా వదిలేస్తావు గాని ఒప్పుకున్న పని మాత్రం చేసే తీరుతావు. సీనన్న చెప్పినాడబ్బా నీ గురించి. మనిద్దరి కష్ట సుఖాలు మళ్ళా మాట్లాడుకుందాం. ఇప్పుడు స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తా. ఇప్పుడు ముంబై నుంచి ఆ 100 కోట్లు సేఫ్ గా మనకు చేరిపోవాలా? ఎట్లా తెస్తావు రుద్రా? నాకు కొంచెం టైం ఇయ్యన్నా, చెప్తా. ముందు మాదిరి కాదబ్బా, జనాలకిప్పుడు నీతి నిజాయితీ ఎక్కువైపోయి ఉన్నాయి. ఎవడెక్కువ డబ్బిస్తే వానికే ఓటు. కాబట్టి మనకి టైం లేదు. అపోజిషన్ వానికంటే ముందే మనం జనాలకి పనిచేయాలా, అది కూడా ఈ వారంలోపే. సరే అన్నా, రేపు వచ్చి చెప్తా ఎట్లా తెచ్చేది ఏంది అని. వస్తా అన్నా. కాదు భాయ్, నా ఏరియా కిరాణా షాప్ లో దొంగతనం ఎలా చేస్తారు భాయ్ వీళ్ళు? చెప్పానమ్మా, ఇది దొంగతనం ఎలా చేయాలో కూడా తెలియదని. రేయ్, ఒకరి ఏరియాలో ఒకరు రావద్దని రూల్స్ పెట్టారు కదా బాయ్. రూల్స్ గురించి మాట్లాడుతున్నావు ఏంద్రా ఉల్లి కృష్ణ? రేయ్, నీకెన్నిసార్లు చెప్పా నా పేరు ఉల్లికి ఇష్టం కాదు, అయితే ఏంట్రా? ఏం బ్రో ఓవర్ చేస్తున్నావు? కొడతావా? చేతనైతే టచ్ చేయరా. చేతనైతేనా? నేను చేతనైతే కొట్టేవాడిని. గణేష్ కాబట్టి వదిలేస్తున్నా. రేయ్ బాయ్, ఇస్కో మార్ డాలూంగా. రేయ్ చాకు దేరా, చాకు. क्या बोल रहे? అయిపోయావు भाई आप बोलो भाई, बोलो भाई, मैं भी मार दूंगा इसको. बोलो ना भाई. భాయ్ చూడు అన్నాడు కాబట్టి వదిలేస్తున్నారా ప్యాజ్ కృష్ణ? లేదంటే నిన్ను వేసేసి తాజ్ కృష్ణలో భోజనాలు పెట్టేసేవాడిని. బాయ్ సరే బాయ్, పోతున్నాం. కాదు బాయ్. गणेश, अरे प्याज कृष्णा, आप दोनों मेरा आदमी है, क्यों लड़ रहे हो? तेरे एरिया में अगले बार गणेश नहीं आएगा. अरे हाथ मिला रे, अरे मिला रे. వస్తాను కదా ఉన్నారు, వచ్చేదాకా ఉండండి. 5 నిమిషాలు వస్తా ఉండండి రా, ఆడే ఉండండి. ఇందే కానీ రా, ఇంకా ఎంతసేపు అయిపోతుందన్నా. ఆ ఓటర్ లిస్ట్ ఇటీ. ఇదిగో ఈడ వెంకట్రెడ్డి అని ఉంటాడు, ఈయన చేతులు. డబ్బు గురించి ఇడిసేయి, ఎంతైనా పర్వాలేదు. ఇవి కూడా కవర్ కావాలా? రైట్, మంచిదా? నమస్తే. అన్నా మళ్ళీ మాట్లాడదాం. నమస్తే. చెప్పు రుద్ర, ఎట్లా ప్లాన్ చేసి ఉండవు? ప్రతిసారిలాగే ఈసారి కూడా వినాయక చవితి మీరే జరిపించాలన్నా. ఈసారి కుదరదులే, ఈ టూర్ వద్దు. నెక్స్ట్ టైం ప్లాన్ చెప్పు. అయితే విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి కాదన్నా. రుద్రా,
నిన్ను బయటికి తీసుకొచ్చింది పాటలు డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి గ్రాండ్ గా పండగ జరిపించే దానికి కాదు. దేవుడంటే నాకు కూడా విగ్రహాన్ని ముంబై నుంచి తెద్దామన్నా ఈసారి విగ్రహాన్ని ముంబై నుంచి తెప్పిస్తున్నామన్నా. సరే చెప్పు. ప్లాన్ ఏంటంటే बोलो किशोर भाई। संजय से తీసుకో. ఇది ఖర్చుల కొంచెం. డబ్బు మన దగ్గరికి సేఫ్ గా చేరిపోని నువ్వు ఊహించనంత అమౌంట్ ఇచ్చి పంపిస్తా. పంపడం కాదు, నువ్వు నాతో ఉండిపో. నీకేం కావాలో సెట్ చేస్తా. నువ్వు నా పక్క నుండి చాలు.